నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. సినీ స్టార్ సెలబ్రిటీ నుంచి పాలిటీషియన్ వరకు ఏ రోల్ ఇచ్చినా, ఏ క్యారెక్టర్ ఇచ్చినా, ఏ పదవి ఇచ్చినా, ఏ చైర్మన్ పొజిషన్ ఇచ్చినా కూడా 100కి 100% జస్టిఫై చేసిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా గారు. కొత్త సంవత్సరం సందర్భంగా తన స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆర్కే రోజా గారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి. బట్ అధికారంలో ఉన్నప్పుడు ఆమె చాలా దూకుడుగా వ్యవహరించారు అని కూడా మనకి తెలుసు. అసలు ఏంటి ఈ కాంట్రాస్ట్? రోజా గారు అధికారంలో ఉన్నప్పుడు కంటే కూడా ప్రతిపక్షంలో చాలా విజృంభిస్తారు అని చెప్పి అనుకున్నాం. బట్ కొంచెం సైలెంట్ అయ్యారా, ఉండాల్సి వస్తుందా? అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే, వెల్కమ్. చాలా ఇయర్స్ తర్వాత థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. అయ్యో, మీ ద్వారా ఇంతమంది అభిమానులు కలుసుకునే అవకాశం వచ్చింది. క్యూబ్ టీవీకి, మీకు అండ్ మీ వ్యూయర్స్ అందరికీ న్యూ ఇయర్ విషెస్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2026 ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? ప్రతి సంవత్సరం అద్భుతంగానే ఉందండి. దీంట్లో గెలుపోటములు అనేది సహజం. సో గెలిస్తేనే బాగుంది, ఓడిపోతే బాగాలేదు అనేది ఏం లేదు. గెలిస్తే అదొక సంతోషం, ఓడిపోతే అదొక లెసన్. సో దాంట్లో మనం చేసిన తప్పులను తెలుసుకొని సరిదిద్దుకుంటే మళ్ళీ గెలుపు వైపు వెళ్తాం. సో నాకు గెలుపైనా ఓటమైనా ప్రతి సంవత్సరం కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. హ్యాపీనెస్ కూడా దాంట్లో ఎన్నో ఉంటాయి. మంచి ఏమంటారు, హ్యాపీ మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి నాకు. సో అవి తలుచుకుంటాను. ఎప్పుడు కూడా నెగిటివ్ని నా దగ్గరికి చేరనివ్వను, నెగిటివ్ పీపుల్ని రానివ్వను, నెగిటివ్ థాట్స్ని రానివ్వను. ఓకే, బట్ 2025 అంటే ఎలక్షన్ మొన్న డిఫీట్ టైం, అంతకుముందు కూడా అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు అసలు మాట్లాడితే సెన్సేషన్, మాట్లాడితే ఒక కాంట్రవర్సీ, ఏం మాట్లాడిన ఒక వార్తే, అసలు నోరు తెరిస్తే ఒక వార్త ఆ రోజు. సో అది ప్లస్ మైనస్ నాకైతే ఇప్పటి వరకు అర్థం కాలేదు. అది టీఆర్పీ కోసం చేస్తారా, అభిమానంతో చేస్తారా, లేదా కోపంతో చేస్తారో తెలియదు, కానీ ప్రతిదాన్ని సెన్సేషన్ చేస్తారు. అది రోజా చేస్తే. అదే వేరే వాళ్ళు చేస్తే అది న్యూస్ కూడా కాదు. మరి అది ప్లస్ మైనస్ అనేది నాకు ఇప్పుడు కొన్ని సమయాల్లో ప్లస్, కానీ కొన్ని సమయాల్లో అబ్బా అనిపిస్తుంది నాకైతే. ఓకే, యాజ్ బిఫోర్ ఐ సెడ్ ఇన్ ఇంట్రో, అక్కడ ఏ రోల్ అంటే క్యారెక్టర్ ఏదైనా సరే, ఒక జడ్జిగా కూర్చున్నా అందులో వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ గుడ్ ఇచ్చినా బ్యాడ్ ఇచ్చినా ఏదో ఒక బెస్ట్ ఇన్స్టెంట్ని మీరు కోట్ చేసి వాళ్ళకి 100 out of 100, 10 out of 10 ఎన్నో కొన్ని మార్కులు ఇచ్చేస్తారు. కామెడీ షోస్లో కూర్చున్నా ది బెస్ట్, ది వరస్ట్, ఎంత పర్ఫార్మెన్స్ బ్యాడ్గా ఉన్నా యాజ్ ఎ జడ్జ్గా అక్కడ మీరు ఆ పొజిషన్కి ఫిట్ అవుతారు. బట్ పొలిటీషియన్గా మంచి చేసినా చెడే, చెడు చేసినా చెడే, అసలు ఏం చేసినా దాని వెనక ఒక కాంట్రవర్సీ ఉండదు. కాంట్రవర్సీని తీస్తారా, ఊరికే చేశారా, ఓటు కోసం చేశారు, లేదా అదే రాజకీయం కోసం చేస్తున్నారు, లేదా గెలవటం కోసం చేస్తున్నారు, ఓట్ల కోసం. గెలిచినోడంతా అవి చేసి వచ్చినోడు కాదు కదా. సో వాడి మెంటాలిటీ మీద, వాళ్ళ ఏమంటారు సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని వెళ్ళారు, కానీ రాజశేఖర రెడ్డి, జగన్ గారి లాగా ప్రజల గురించి ఎంతమంది ఆలోచించి అంటారు? ఇచ్చిన మాట కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తూ ఎలా చేస్తారు? సో అది వాళ్ళ మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో నాకు వాళ్ళ ఇన్స్పిరేషన్. ఒక మాట మనం ఇచ్చినప్పుడు మనల్ని నమ్మి మన వెనక నడిచే వాళ్ళకి మనం ఎప్పుడు అండగా ఉండాలి అనేది. సో అది నేర్చుకున్నాను నేను పాలిటిక్స్లో. అయితే అనిపించలేదా ఇంత మంచి చేయాలని వచ్చినా, మంచి ఇంటెన్షన్స్ మనసులో ఉన్నా కూడా నెగిటివ్ అవుతుంది? అక్కడ ఒక జడ్జిగా, ఒక యాక్టర్గా, ఒక యాక్ట్రెస్గా, ఆర్టిస్ట్గా నేను ఎంతోమంది మనసులు గెలుచుకుంటున్నాను కదా, వై దీస్ అని ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఈ మధ్య కాలంలో? అంటే తెలియక ఇన్నోసెంట్గా వాళ్ళు మోసపోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో జరిగినట్టుగా ఒకటి ఈవీఎంస్ ఉంది, అది కాకుండా కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏదో చేసేస్తుందని, 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు చేయని వాడు 4వ సారి అవుతే చేస్తాడన్న ఒక చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యారో జనాలు తెలియదు. అలా ఆశపడి జగన్ ఇచ్చిందే కాకుండా సూపర్ 6 అంతకు మించి అంటే నమ్మి చేశారు కదా. అలాంటప్పుడు బాధేస్తుంది. ఏంట్రా వీళ్ళకి కావాల్సింది అంతా ఇచ్చాం కదా, జగన్ సార్ ఇచ్చారు, ఆయన ద్వారా మేము ఇచ్చాం కదా, మరి ఇంకా ఏదో ఇస్తారని ఎప్పుడు ఇవ్వని అతని కోసం వెళ్తున్నాడు. అతనే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు, ఆల్రెడీ 3 times చేశాడు. 3 timesలో ఆయన ఇచ్చిన మాట కీపప్ చేసుకున్నాడా లేదా? అలాంటి వాడిని ఎలా నమ్మాలి? అలాగే పవన్ కళ్యాణ్ ఎంత టైము అతను ప్రజల కోసం స్పెండ్ చేశాడు పార్టీ పెట్టిన తర్వాత, ఇతన్ని మనం నమ్మచ్చా లేదా? అవి ఏమీ చూడకుండా వాళ్ళు గుడ్డిగా వెళ్ళారు కదా. అలా ఇన్నోసెంట్గా వాళ్ళు చేసినప్పుడు బాధేస్తుంది.
కానీ కొంతమంది వాంటెడ్గా డ్యామేజ్ చేయాలంటారు. అలాంటప్పుడు చాలా కోపం వస్తుంది. మన గేట్ దగ్గర నించోటానికి కూడా వీళ్ళకి అర్హత లేదు. అలాంటి వాళ్ళని మనం ఇంత నెత్తిన పెట్టుకుంటే వీళ్ళకి మన వాల్యూ లేకుండా పోయిందని ఆ కన్నింగ్ ఫెలోస్ చూసినప్పుడు మాత్రం నాకు అనిపిస్తుంది. ఓకే. అంటే ప్రజలు ఇంకేదో ఇస్తారని ఓట్లేసారని అనుకుంటున్నారా? అది మీ మీద వ్యతిరేకత, లేదంటే మేము చేయలేకపోయామే అందుకే అధికారం వాళ్ళకి వచ్చిందని ఇప్పటికీ కన్విన్స్ అవ్వలేకపోతున్నారా? ఈవీఎంస్ అదైతే నేను ఒప్పుకోనండి. చెయ్యలేకపోయాము అనేది స్టేట్లో జగనన్న అయినా కాన్స్టిట్యూన్సీలో నాదైనా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన తనయుడుగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా ఇవన్నీ అనేకం చేశాడు. ఒక కుటుంబానికి ఏం కావాలి అనేది ఆ కుటుంబ పెద్ద ఆలోచించి చేస్తాడు. అలా ప్రతి ఒక్కటి ఆలోచించాడు. దాంట్లో ఉన్న పెద్దవాళ్ళైనా, దాంట్లో ఉన్న విద్యార్థులైనా, దాంట్లో ఉన్న మహిళలైనా, అన్ని ఏజ్ గ్రూప్స్కి, అన్ని కేటగిరీస్కి ఆలోచించి చేశాడు ఆయన. అంత చేసిన ఆయనని ఈరోజు ఎలా ఓడించారు? సో పని చేయటం వల్ల ఓడించారా, లేక పని చేసింది చెప్పుకోలేకపోవటం వల్ల ఓడించారా, లేకపోతే చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పి వాళ్ళకి అరచేతిలో వైకుంఠం చూపించకపోవటం వల్ల ఓడించారా? మీరే చెప్పండి. సో ఎందుకు జగన్ మీద ఎందుకు అసంతృప్తి? ఏం చేయలేదని అసంతృప్తి చెప్పండి. ఆయన వెల్ఫేర్ చేయలేదా? డెవలప్మెంట్ చేయలేదా? ప్రేమను పంచలేదా పేదవాళ్ళ మీద? ఏం చేయలేదు. అట్లాగే కాన్స్టిట్యూన్సీలో చూస్తే 40 yearsలో ఏదైతే జరగని అభివృద్ధి ఉందో, అక్కడ హాస్పిటల్స్ కానీ, లాస్ట్కి మన కిడ్నీ డయాలసిస్ సెంటర్ కూడా జగనన్న సహాయంతో నేను పెట్టించాను నగిరిలో. ఎంత ఒక చిన్న ఊరు, బార్డర్లో ఎక్కడ మూల, అసలు మా చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ మా దాటుతూనే తమిళనాడు, వేరే కాన్స్టిట్యున్సీ కూడా లేదు. అలా ఒక మారుమూల కాన్స్టిట్యున్సీకి కూడా జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రతి ఒక్కటి ఇచ్చారు. అర్బన్ హెల్త్ సెంటర్లు ఇచ్చారు, 100 bedded హాస్పిటల్స్ ఇచ్చారు, కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టారు, అలాగే అన్ని పిహెచ్సిలు రెనోవేట్ చేశాడు, స్కూల్స్ రెనోవేట్ చేశారు. ఎలక్ట్రిక్ క్రిమినేషన్స్ అది ఎంత ముఖ్యం మీకు తెలుసు. ఇప్పుడు ల్యాండ్స్ లేనప్పుడు 2 మున్సిపాలిటీలో 2 పెట్టాం, పార్క్స్ పెట్టాం. మరి అంతకుముందు వాళ్ళు చేయలేకపోయినారే. ఇంకా కంబైన్డ్ స్టేట్లో అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఎవరు చేయలేదు. సో నేను జగనన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వచ్చాను. కాబట్టి ఆయన అధికారంలో ఉన్నప్పుడు నాకు ఏది అడిగినా కూడా లేదనకుండా ప్రజల కోసం చేశారు. సో ఈరోజు ఏ ఊరికైనా వెళ్ళండి, ఏ మండలం కన్నా వెళ్ళండి, మీకు గతంలో చేశారా, రోజమ్మ వచ్చాక చేశారా? మరి రోజమ్మని ఎందుకు ఓడిచ్చారని మీరు ప్రజలను అడగాలి, నన్ను అడగకూడదు. ఎందుకంటే మనం ఎవరికి అన్యాయం చేసింది లేదు, ఎవరిని బాధ పెట్టింది లేదు. అన్న ఇచ్చిన వెల్ఫేర్, అన్న ఇచ్చిన డెవలప్మెంట్ కాకుండా నేను పర్సనల్గా ఆ నియోజకవర్గానికి ఏం కావాలి అనేది ప్రతి ఒక్కటి కూడా పెన్ టు పెన్ అన్నకి నేను చూపించి అన్న దగ్గర సైన్ తీసుకొని చేసి పెట్టాను. అడగకుండానే ప్రజలకు అన్ని ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఇవ్వలేకపోయాము, అందుకే ఈ ఓటమి అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి. కావాల్సింది ఏమి ఇవ్వలేకపోయామంటే అబద్ధాలు చెప్పటం, వాళ్ళకి నచ్చినట్టు నచ్చిన విధంగా నచ్చినప్పుడు అబద్ధాలు అయితే మేము చెప్పలేకపోయాం. జగన్ సార్ కానీ మేము కానీ అదొకటి చేయలేకపోయాం. చెప్పాను కదా, చేసిన మంచి చెప్పుకోవడానికి టైం లేదు. మరి అన్ని చేసేస్తే చెప్పుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది? ఇప్పటికైనా రియలైజేషన్ వచ్చిందా వైసీపీ పార్టీలో కావచ్చు, మీలాంటి ముఖ్య నాయకుల్లో, అధికారంలో ఉన్నప్పుడు మేము చేసింది గోరంతైనా చెప్పాల్సింది కొండంత ఉండేదేమో, మేము చెప్పుకోలేకపోయామే, మేము చేసిన పాలసీస్ కొండంత చేసాము, అది గోరంత చెప్పుకోలేకపోయిన పరిస్థితి. కానీ ఈరోజు మనం చెప్పకపోయినా ప్రజలు తెలుసుకుంటున్నారు, వాళ్ళకి ఆ గ్యాప్ వచ్చింది. మీరు ఇంట్లో కూడా మీరు చూడండి, మనం పిల్లల్ని చాలా గారాబం చేస్తాం. తినరా 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 అంటే వాడు పొమ్మా అంటాడు. వాడికి ఆకలి అవ్వకముందే మనం తినిపిస్తాము, వాడికి మనకు నచ్చినవన్నీ పెడతాం, నచ్చినవైనా వాడికి ఆకలి వేస్తేనే కదా ఇష్టం. అట్లా ప్రజలకి వాడు అడగకముందే అన్నీ మనం చేసాం కాబట్టి వాడికి విసుగొచ్చిందేమో. ఈరోజు అసలు ఏమీ లేకుండా పోయింది కూటమి ప్రభుత్వంలో. సో ప్రతి పేదవాడికి ఇటు చదువు అన్నా, పిల్లల్ని చదివించాలన్నా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఇంగ్లీష్ మీడియం తీసేసారు. ఇంకా పిల్లలకైతే ఇక మెడికల్ కాలేజెస్లో తీసేస్తున్నారు, ప్రైవేట్ చేసినారు. ఇలా మీరు తీసుకుంటుంటే రైతులకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, వాళ్ళు పండించిన దానికి గిట్టుబాటు ధర లేదు. అట్లాగే మహిళలకు చూస్తే రక్షణ లేదు, స్టూడెంట్స్కైనా, జాబ్ చేసే వాళ్ళకైనా, ఇంట్లో ఉండే వాళ్ళకైనా రక్షణ లేకుండా పోయింది. సో ఇలా అన్ని కేటగిరీ విమెన్కి వాళ్ళు ఏమైతే నమ్మి కూటమి ప్రభుత్వం వైపు ఓట్లు వేసిన వాళ్ళు కూడా, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు ఏంట్రా ఇది, పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసాము, ఉన్నది పోయింది ఇది పోయింది అన్నట్టు ఇది తయారైంది వాళ్ళది. సో మనం అతిగారాభం చేసామేమో ప్రజల్ని. జగన్మోహన్ రెడ్డి గారు అతి ప్రేమతో అతిగారాభం చేయటం వల్ల
మనకి ఓటమి అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ 27 or 29 మేనిఫెస్టో మారబోతుందంటారు. ఈ ప్రేమలు ఆప్యాయతలకి పెద్దపీట ఆయన వేయకుండా. దగ్గర మనం ప్రేమను దూరం చేయలేం జనాలకి. ఆయనకి ఆ జనాలకి ఆ బాండేజ్ అనేది అలా ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే అది ఈవీఎంల వల్ల వాళ్ళు గెలిచారు కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు అందరూ అనుకుంటున్నారు అంటే, ఎక్కడికి జగనన్న వెళ్ళినా ఆ క్రౌడ్ చూశారు కదా, ఆ ప్రేమ, ఆ అనుబంధం, అది ఏంటో ఇప్పటికీ అర్థం కాదు. మొన్న కూడా మేము వచ్చాం హైదరాబాద్కి జగనన్న బర్త్డే సెలబ్రేషన్. మనం గవర్నమెంట్లో ఉన్నామా పొజిషన్లో ఉన్నామా కూడా అర్థం కాలేదు. అసలు ఆ పిచ్చి ప్రేమ అంటారు కదా, అది జగనన్న వెనక నడిచే ప్రతి కార్యకర్తకు ఉంది. అదో గొప్ప బాండేజ్, అది డబ్బుతో కొనలేం. ఆ ప్రేమకి ఇంకా అంతే, జగనన్న ప్రేమకి వీళ్ళు దాసోహం, వీళ్ళ ప్రేమకి జగన్. అంటే సీరియస్లీ ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా ఇది సీరియస్లీ జగన్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ లేదంటే అక్కడ ఏదైనా ఓపెనింగ్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత మా నియోజకవర్గాల్లో మేము ఎమ్మెల్యేగా ఎంటర్ అయినప్పుడు గెలిచి ఎలా సెలబ్రేషన్ అలా ఇది గల్లీ నుంచి స్టేట్ వరకు మీరు చూస్తే ప్రతి పంచాయతీ నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు అంత అద్భుతంగా బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. అంటే ఒక అద్భుతమైన మానవత్వం ఉన్న మనిషిని మనము ఓడించుకున్నాం చేతులారా, మన భవిష్యత్తు మనం వచ్చి రోడ్డు మీద పెట్టుకున్నాం అనేది అన్ని వర్గాల్లో వచ్చేసింది. అసలు ఒక ప్రభుత్వం మీద 6 నెలల్లోనే అసహ్యం వేసేసి విరక్తి వచ్చేసింది అంటే అది కూటమి ప్రభుత్వం మీదే. సో జగన్ గారు లాంటి ఒక మంచి వ్యక్తి, మంచి నాయకుడిని మనము పోగొట్టుకున్నాము. భవిష్యత్తులో అయినా ఇలాంటి అబద్ధాలను నమ్మి జగన్ అన్నకు అన్యాయం చేయకూడదు అనేది అందరిలో వచ్చిందని స్పష్టంగా అర్థమైంది. చిన్న చిన్న విలేజెస్లో కూడా వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్లో క్రాకర్స్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, బిర్యానీలు కానీ, నాకైతే ఎంత ఆశ్చర్యమైందో చిన్న చిన్న ఊర్లలో కూడా ప్రతి ఒక్కరు మాకు వాట్సాప్లో పెడతారు కదా. కాన్స్టిట్యున్సీ లెవెల్లో మేము చాలా గ్రాండ్గా చేసాం. తర్వాత ఈవినింగ్ నుంచి వాళ్ళ విలేజ్లో చేసి మాకు పెడతారు, ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ని మాతో షేర్ చేసుకోవాలి, మేము చేసామని చెప్పి. ఏం డిఫరెన్స్ గుర్తించారు మీరు? ఒక సినీ స్టార్ సెలబ్రిటీ ఒక పీక్స్ లెవెల్ చూసి వచ్చారు. అక్కడ ఒక పొలిటికల్ లీడర్కి ఈ స్థాయిలో ప్రజల నుంచి వచ్చే ఆదరాభిమానాలు, స్వచ్ఛందంగా వచ్చి సెలబ్రేట్ చేసుకోవటాలు మీకేమనిపించింది? మాకు సినిమాలో వచ్చి అంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఒక సినిమా ఓపెనింగ్ కానీ, లేదా ఒక క్యాసెట్ ఫంక్షన్ రిలీజ్ ఫంక్షన్ కానీ, లేదా ఒక 100 days సెలబ్రేషన్ అంతా రెడీ అయితే మేము స్టేజ్ మీదకి వచ్చి చేయి వేవ్ చేయటము, వాళ్ళు అభిమానంగా వేసే విజిల్స్ని ఆస్వాదించడం, 2 మాటలు చెప్పేసి వెళ్ళటమే. కానీ ఇది ఎవ్రీ డే టు డే లైఫ్లో మార్నింగ్ టు నైట్ క్రౌడ్తోనే ఉంటాం కదా. సో వాళ్ళ ఎమోషన్స్ ఎప్పటికప్పుడు మాకు ఆ డిఫరెన్స్ చూస్తూ వస్తాం. సో ఆ రియల్ అఫెక్షన్ టువర్డ్స్ జగనన్న కానీ వైఎస్ఆర్సీపీ కానీ, వైఎస్ఆర్సీపీలో ఉన్నందుకు అడిషనల్ ప్రేమ మా మీద కూడా యాజ్ ఎ యాక్ట్రెస్గా మా మీద ఉన్న ప్రేమ ఎంత ఉందో, వైఎస్ఆర్సీపీలో ఉండటం జగనన్నకి మా 100% సపోర్టివ్గా ఉండటం అనేది ఆ కార్యకర్తల్లో కానీ అభిమానుల్లో కానీ ఆ ప్రేమ గౌరవం పెంచుతుంది. అది మాకు కళ్ళకి కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా. రైట్. ఇన్ డెప్త్ గవర్నమెంట్కి సంబంధించిన పనితీరు పైన మిమ్మల్ని నేను ఉన్నట్టు నిస్సందేహంగా అన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఖచ్చితంగా చెప్పండి, జెన్యూన్ ఆన్సర్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అడిగిన నాకు తెలుసు మీరు ఫ్రైడ్ బ్రాండ్ నేను ఏ ఇంటర్వ్యూలో కూడా నో కామెంట్ అని చెప్పింది లేదు, అన్ని ఫేస్ చేస్తారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. మనస్ఫూర్తిగా చెప్తాను, నేను ఇది అబద్ధం చెప్పను. నేను ఏం ఫీల్ అయ్యానో ఒక ఇష్యూని చూసి తెలుసుకొని నేను అదే చెప్తాను ఎప్పుడు. రీసెంట్ గా తమిళనాడులో విజయ్ గారు పార్టీని ఫ్లోట్ చేశారు కదా. రోజా గారు సెల్వమణి గారిని ఆయన ఇన్వైట్ చేసి ఐపాక్ తో సర్వే చేయించి మిమ్మల్ని కానీ మీ హస్బెండ్ కానీ అక్కడికి వచ్చి కంటెస్ట్ చేయమని చెప్పటం ఎంతవరకు అంటే? అది పూర్తిగా ఫేక్ న్యూస్. ఐపాక్ వాళ్ళు కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో సెల్వమణి గారిని అట్లీస్ట్ ఆ బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో, అంటే అక్కడంతా తమిళియన్స్ ఉంటారు, వచ్చి పార్టీ నుంచి కంటెస్ట్ చేయమని ఇలాంటి చర్చలు జరిగాయా? లేదండి. నేను కూడా విజయ్తో ఒకే ఒక పిక్చర్లో వాళ్ళ ఓన్ మూవీలో ఒక సాంగ్ చేశాను అంతే. వాళ్ళ ఫాదర్ సెల్వ గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆయన డైరెక్టర్. వాళ్ళ మదర్ నా ఫ్యాను. సో నా పెళ్లి, నా శ్రీమంతం, అన్ని ఫంక్షన్స్కి తను వచ్చారు. విజయ్ నా మ్యారేజ్కి వచ్చారు. యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్గా ఆయన పాలిటిక్స్లో రావటం నాకు హ్యాపీ. ఎవరైనా పాలిటిక్స్, నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే, సినిమాలో ఒక నార్మల్ లైఫ్లో ఉన్న మనకి ఒక నేమ్, ఫేమ్, మనీ ఇచ్చారు అంటే ప్రజలు, ఆ ప్రజలకి మనం తిరిగి ఏమి ఇస్తాము అనేది పొలిటికల్గా అయితే ఎక్కువ చేయొచ్చు. సినిమాలో ఒక కళ్ళకి ఆనందం ఇవ్వగలం, అంతకన్నా మనం ఏం ఫైనాన్షియల్గా ఇది చేయలేం. కానీ పొలిటికల్గా ఒక మంచి అధికార పార్టీలో ఉండగలిగితే
100% మనం మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అది నేను ఫీల్ అయ్యా ఈ 5 yearsలో చేయగలిగాను కాబట్టి. సో అలా వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్యాకేజీ రాజకీయాలు లేకపోతే ఏమంటారు ఓపిక లేక పార్టీలను మెర్జ్ చేయటాలు ఇలాంటివి చేయకూడదు. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినప్పుడు ఒక ఎంజీఆర్ లాగా, ఒక జయలలిత లాగా, ఒక ఎన్టీఆర్ లాగా సినిమా నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ముగ్గురు అందరికీ ఇన్స్పిరేషన్ సినిమా నుంచి వచ్చిన వాళ్ళకి. అలా చేయాలంటాను. లైఫ్ లాంగ్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో వాళ్ళు ఉండిపోయారు. అలా కాకుండా ప్యాకేజీల కోసము లేదా పార్టీలు మెర్జ్ చేస్తూ ఆర్టిస్టుల పరువునే తీసే కొంతమంది వల్ల ఇప్పుడు పాలిటిక్స్లోకి సినిమా వాళ్ళు వస్తే వీళ్ళేముందరో వీళ్ళు ప్యాకేజీలకు వస్తారు, వీళ్ళు ఎక్కడ రాజకీయాలు చేస్తారు అనే మాటలు మనం వినిపిస్తున్నాం. అది చాలా బాధేస్తుంది మాకు. సో విజయ్ వచ్చినప్పుడు నన్ను చెన్నైలో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అదే క్వశ్చన్ అడుగుతారు, మీ ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఐఎమ్ హ్యాపీ. ఒక టాప్ మోస్ట్ అంటే ఈరోజు హైయెస్ట్ పెయిడ్ ఒక ఆర్టిస్ట్గా ఉన్న విజయ్ అదన్నీ వదులుకొని ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో వస్తుంటే, ఇంకా మళ్ళీ షూటింగ్స్ చేయకుండా ఫుల్ టైం పాలిటిక్స్కి ఆయన కనుక వెచ్చించగలిగితే. అంత వ్యాక్యూమ్ ఉందా తమిళనాడు పాలిటిక్స్లో? ఉంది కదా. జయలలిత గారు చనిపోయారు, కరుణానిధి గారు చనిపోయిన తర్వాత చాలా వ్యాక్యూమ్ ఉంది. సో ఈ టైం రైట్ టైంలో వస్తున్నారు ఆయన. వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అనుకుంటాం ఫేస్ వచ్చి మన ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. సో మన మైండ్లో ఏమనుకుంటామో అది ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుందేమో. అందుకే కొంతమందికి అట్రాక్ట్ అవుతారు, కొంతమందికి అవ్వరు. సో అట్లా ఆర్టిస్ట్గా తను వచ్చినప్పుడు తను ఏం చేయాలనుకుంటున్నాడు, తను ఏం చేస్తాడు అనేది జనాలకి కనుక కన్వే చేయగలిగితే తన స్పీచ్తోనో తన బిహేవియర్తోనో ఖచ్చితంగా తనకి ప్రజలు సపోర్టివ్గా ఉండొచ్చు. సో అదే నేను చెప్పాను, పాలిటిక్స్లో అనేది సినిమా అభిమానం వేరే, పాలిటిక్స్ వేరే. సో మీరు వేసే ప్రతి అడుగు ఎలక్షన్ వరకు అది ప్లస్ అయినా అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, కేర్ఫుల్గా ముందుకు వెళ్ళాలని నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్తే, ఇంకా విజయ్ గారి పార్టీలోకి వెళ్తున్నారు, విజయ్ గారి పార్టీలో కంటెస్ట్ చేస్తున్నారు, సెల్వా గారిని తమిళ పాలిటిక్స్ లో ఫస్ట్ నుంచి కూడా పాలిటిక్స్ లో కంటెస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో ఒక్కరు జాలబ్బా అంటారు. జయలలిత గారు అడిగారు అప్పుడు నన్ను, ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేయొచ్చు కదా అనేసి. అప్పుడు నేను అప్పటికి ఇంకా ఎమ్మెల్యే కాలేదు. సెల్వా అన్నారు, లేదు నువ్వు ఆంధ్రాలో ఫైట్ చేస్తున్నావు, అక్కడే గెలవాలి, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఓడిపోయి పారిపోయావు అనేది లైఫ్ లాంగ్ నీకు ఒక ముద్ర ఉంటుంది, ఎక్కడ ఓడిపోయావు అక్కడే గెలవాలని నాకు అప్పుడు వద్దు అన్నారు. సో మళ్ళీ నేను జగన్ సార్తో జాయిన్ అవ్వటం, మళ్ళీ అక్కడ 2 times అవ్వటం, మినిస్టర్ అవ్వటంతో అక్కడితో ఇంకా పాలిటిక్స్ నేను ఆంధ్ర ఫిక్స్ అయిపోయింది. సో సెల్వా గారికి మొదటి నుంచి కూడా కంటెస్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు, నువ్వు చేయి నేను సపోర్ట్ చేస్తాను. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మేము ఇప్పుడు జయలలిత అమ్మ ఉన్నప్పుడు నాకు ఆమె చాలా పెద్ద ఇన్స్పిరేషన్, నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు ఆమె లైఫ్లో, నాకు ఒక పెద్ద సపోర్టివ్. నా మ్యారేజ్కి కూడా వచ్చారు. నాకు ఎన్నో ఇష్యూస్లో ఆమె ఉంది అన్న భయంతోనే చాలామంది నాతో అపోజిట్గా డీల్ చేసేవాళ్ళు తగ్గారు. సో అదే ఒక మేరే పిచ్చే మేరే మా, నా సినిమా డైలాగ్ ఉంది కదా గోలీ మర, అట్లా నేను చెప్పుకోవాలి జయలలిత అమ్మ అలా మేరే పిచ్చే మేరే అమ్మాయి అన్నట్టుగా. ఆవిడ ఉన్న రోజులు మనతో ఎవరు పెట్టుకోలేదు. ఆమె చనిపోయాక ఆ వ్యాక్యూమ్ నాకు కూడా ఉంది. తమిళనాడులో వెళ్ళాలి అంటే ఎవరున్నారు ఇక్కడ మనకి అన్నట్టు అయిపోయింది. సో కరెక్ట్ టైం ఇప్పుడు, మంచి ఎంట్రీ టైం కాబట్టి మేము యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్గా సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి అలా అనుకుని ఉండొచ్చు, కానీ మాకైతే అలాంటి ఐడియా లేదు. జగనన్న వెనకే సెల్వమణి గారు నా వెనక, నేను జగనన్న వెనక. లైన్ బాగుంది. జగన్ గారిలో విజయ్ గారిలో చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. మాట్లాడే కొన్ని విధానాలు కావచ్చు, తను ఐడియాలజీ పరంగా తను ఇచ్చే స్పీచెస్లో మీరేమైనా అలా గుర్తించారా ఈ మధ్యకాలంలో? చాలా, నాట్ ఓన్లీ విజయ్, మొన్న మీరు చూస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా జగన్ గారిని ఫాలో అవుతున్నారు. సో జగన్ గారిని కాపీ పేస్ట్ చేయడానికి అందరూ ట్రై చేస్తున్నారు. విజయ్ గారు అయితే ఆల్మోస్ట్ ఆయన డ్రెస్సింగ్లో కూడా మీరు చూస్తే కాకి ప్యాంట్, వైట్ షర్ట్ కానీ, ఆ సిద్ధం సభల్లాగా సభలు ర్యాంప్స్ వేస్ట్ చేయటం కానీ, ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా చేశారు సేమ్. అవన్నీ కూడా అందరూ అంటే జగన్లో ప్రతి పాయింట్ ప్లస్ పాయింటే. సో ప్రతి స్టేట్లో కూడా ఇప్పుడు స్టాలిన్ గారు అయితే అమ్మఒడి తీసుకొచ్చారు ఓన్లీ గర్ల్ స్టూడెంట్స్కి. సో ఏదో ఒకటి ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఒకరేమో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, ఒకరేమో ఇది మన దిశ యాప్ ఉంది. అట్లా జగన్ గారు దాన్ని కాపీ కొట్టడానికి అందరూ రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రతిదీ ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. ఈ సమస్యకి ఏం చేస్తే వీళ్ళకి సొల్యూషన్ మనం ఇవ్వగలం అనేది ఆయన థింక్ చేయటము, 10 మందితో డిస్కస్ చేయటము,
అవుట్పుట్ అంత మంచిగా ఉంటుంది కాబట్టి అందరూ కాపీ కొడుతున్నారు అనిపిస్తుంది నాకు. ఓకే. ఫైనల్లీ రోజా గారిని ఫుల్ టైమ్ పాలిటీషియన్‌గా ప్రజలంతా చూసేసి మంత్రిగా పనిచేశారు, చైర్మన్‌గా పనిచేశారు. స్పోర్ట్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఆర్టిస్ట్‌గా, జడ్జ్‌గా ఎన్నో రోల్స్‌లో చూసేశారు. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా ప్రజలతోనే ఉండిపోతున్నారు. ఇంకా రీఎంట్రీ ఉండదు సిల్వర్ స్క్రీన్‌పై అనుకున్న టైంలో లెనిన్ పానీయంతో ముందుకు రాబోతున్నారని తెలిసింది. తమిళ్ మూవీతో రీఎంట్రీ. మరి తెలుగు ఎందుకు? తెలుగుని డినే చేస్తున్నారా? తెలుగులో ఎప్పుడు? అసలు ఏంటి? తెలుగు వాళ్ళకి పాలిటిక్స్ని మిక్స్ చేసుకుంటారు. ఎప్పుడూ కూడా పర్సనల్ లైఫ్ వేరే, సినిమా లైఫ్ వేరే, పొలిటికల్ లైఫ్ వేరే. కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ తెలుగు ఛానల్స్లో ఎక్కువగా ఎందుకో దాన్ని ఓన్ చేసుకుంటారు. అంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఆ క్యాస్ట్ బేసిస్లో ఉన్న ఛానల్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ భయపడతారా లేకపోతే ఏంటని తెలియదు. ఎందుకంటే నేను ప్రూవ్డ్ ఆర్టిస్టు, ఎన్నో స్టేట్ అవార్డ్స్ గెలుచుకున్న దాన్ని. సో మళ్ళీ వస్తే ఈ టైంలో వ్యాక్యూమ్ ఉంది మా ఏజ్ గ్రూప్లో క్యారెక్టర్స్ చేసేది. ఓకే. సో చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. సో మంచి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ధైర్యం చేసి పిలుస్తారు అనుకుంటున్నాను తెలుగులో. ఇంకా ఉన్నాయా మీ డ్రీమ్ క్యారెక్టర్స్ ఇవి చేస్తే? చాలా ఉన్నాయి. కొన్ని నాగేశ్వరరావు గారు చెప్పారు కదా, సముద్రం లాంటిది నటన, మేమెంత నీటి బిందువు అని. ఆయనే అన్నాడంటే మేము అసలు ఆ నీటి బిందువులో ఎక్కడ ఉంటామో మాకే తెలియదు. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి చేయాలంటే. ఇప్పుడు నాకు లెనిన్ పాండేలో అలాంటి మంచి క్యారెక్టర్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త సినిమా స్టార్ట్ అయింది, ఇంకా నేమ్ పెట్టలే. దాంట్లో వచ్చి అక్కడ తమిళనాడులో సెటిల్ అయిన తెలుగు వాళ్ళు, మిక్స్డ్ తెలుగు మిక్స్డ్ తమిళ్ మాట్లాడటం. సో అది నా క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉంది. ఇంట్లో మేము అలాగే తెలుగు తమిళ్ అన్నీ మిక్స్ చేసి మాట్లాడేసుకుంటుంటాం, అత్తయ్యతో కానీ మా ఆయనతో. అలాగా ఎందుకు చేస్తున్నాను అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మేడం ఇప్పుడు ఫ్రీ టైం ఉంది కదా, కొంచెం మళ్ళీ సిల్వర్ స్క్రీన్కి రావచ్చు కదా అని చాలామంది అభిమానులు, ముఖ్యంగా విమెన్ చాలామంది అసలు టీవీల్లో కానీ సినిమాల్లో కానీ మమ్మల్ని చూసేదానికి ఇష్టపడతారు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు, మా అమ్మాయి, మా ఇంట్లో అమ్మాయి అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సినిమాలు చేయాలంటే 30 days 40 days ఇవ్వాలి. సో ఎప్పుడు ఏ పని వస్తుందో తెలీదు. యాజ్ ఎమ్మెల్యేగా నేను వాళ్ళని రిప్రజెంట్ చేయాలి కాబట్టి చేయలేకపోయాను. అదే మాకు అప్పుడు నేను చేసే షోస్లో, కామెడీ షోస్ కానీ డాన్స్ షోస్ ఏంటంటే నెలకి 2 days 3 days మ్యాక్సిమం. కానీ మీకు టీవీలో అది రిపీట్ అవటం వల్ల ఏదో నెల రోజులు షూటింగ్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ నెలకి 3 రోజులు చేస్తే సఫిషియంట్. పర్ డే 3 to 4 episodes చేసేస్తారు. సో అందుకని నేను ఓన్లీ షోస్ని ఎన్నుకున్నా. ఎందుకంటే నాకు క్రేజ్ని సస్టైన్ చేసుకోవాలి. ఇప్పుడు పొలిటికల్ లైఫ్లో ఏముంది, అల్టిమేట్గా క్రేజ్ అనేది సస్టైన్ అవ్వాలి. అండ్ మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే ప్రజల్లో అందుబాటులో ఉండి పని చేయాలి. ఆ రెండు చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు ఫుల్ టైం నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి ట్రై చేద్దాం, ఒక మూవీ మళ్ళీ చేసి చూద్దాం, ఆ ఎక్స్పీరియన్స్ చూద్దామని చేయటం జరిగింది. అంతేగాని ఏదో మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోవాలి, పాలిటిక్స్ వదిలేయాలనేది నాకైతే ఏం లేదు.